దేవాదాయ శాఖలో వారు ఒక సూపరింటెండెంట్గా పనిచేస్తూ ఉన్నటువంటి వారు. ఇది ఈ సంఘటన జరిగింది 1896 సంవత్సరం. అంటే వారి వయస్సు అప్పటికి 31 సంవత్సరాలు. అది కూడా 1896 ఏప్రిల్ మాసంలో ఈ సంఘటన అనేది జరిగింది. అక్కడ ఈ వీళ్ళ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి శ్రీనగర్లో ఉంటూ ఉండేది. మరి శ్రీనగర్లో ఉన్నటువంటిది బాగా చలికాలం, చలి దేశం. మీకు అందరికీ తెలుసు, బదరి కేదారి ఇలాంటి యాత్రలన్నీ కూడా చేసే ఉంటారు, చాలామంది చేయని వాళ్ళు వినే ఉంటారు. కాబట్టి అక్కడ ఏంటంటే 6 నెలలు అక్కడ వాతావరణం బాగా చలిగా ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత అక్కడ ఆఫీసులు కానివ్వండి, కార్యాలయాలు కానివ్వండి, దేవాలయాలు కానివ్వండి అన్నీ కూడా మూసేసి జమ్మూకి కానీ ఇంకా నేల సమానంగా ఉన్నటువంటి ప్రదేశాలకి వచ్చేస్తూ ఉంటారు. బదరి కేదారి కూడా అంతే, 6 నెలలు వాళ్ళని మూసేసి వచ్చేస్తూ ఉంటారు. కాకపోతే విశేషంగా దైవికంగా మహత్తుగా ఇవి కాబట్టి ఆ దీపారాధనలో అవన్నీ కూడా వెలిగే ఉంటాయి అని చెప్పి మనకి చాలామంది వార్తల్లో కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి అది ఒక విశేషం. ఇప్పుడు వీరు పనిచేస్తున్నటువంటి కాశ్మీర్లో కూడా చలి ప్రదేశం అవటం వల్ల వాళ్ళు జమ్మూకి వచ్చేస్తూ ఉంటారు. జమ్మూ అంటే దాదాపుగా అప్పుడు టాంగాల్లోనే ఎక్కువ ప్రయాణం చేస్తూ ఉండేటువంటి వారు. టాంగాలో కనుక ప్రయాణం చేస్తే ఒకవైపు నుంచి ఒకవైపు, అంటే జమ్మూ నుంచి కాశ్మీర్కి వెళ్ళాలి అంటే 16 రోజులు పడుతుంది, 16-17 రోజులు పడుతుంది. అక్కడక్కడ మజిలీ తీసుకుంటూ రాత్రిలో విశ్రాంతి తీసుకుంటూ పగలు జర్నీ చేస్తే 16-17 రోజులు పడుతూ ఉంటుంది. మరి అలాంటిది జమ్మూలో ఉన్నారు. జమ్మూలో ఉన్న తర్వాత ఏప్రిల్ మాసం 6వ తారీఖున వారు ఆదేశాలు అందినాయి మహారాజు గారి దగ్గర నుంచి. దేవాన్ గారి ద్వారా వీళ్ళకి శ్రీనగర్ వెళ్ళాలి, ఇక అంటే వేసవికాలం వచ్చేస్తుంది కాబట్టి శ్రీనగర్లో ఉంటే కనుక వాళ్ళకి పరిపాలనా సౌలభ్యం బాగుంటుంది, అక్కడి నుంచి పరిపాలన చేసుకోవడం అనేటువంటిది తేలిగ్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు రాజాగారి ఆదేశాలను బట్టి ప్రయాణాన్ని పెట్టుకున్నారు. మొత్తం 16 రోజులు 17 రోజులు జర్నీ చేయాలంటే కష్టం. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ముందు జమ్మూ నుంచి రావలపిండి అనే మధ్య ఒక ఊరు దాకా రైలు బండిలో ప్రయాణం చేసి రావలపిండి నుంచి శ్రీనగర్ వరకు టాంగాల్లో ప్రయాణం చేసినట్లయితే 6 రోజులు ప్రయాణంతో సరిపోతుంది టాంగాలో. అలాగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే కొంతకాలం అంటే టాంగా కన్నా రైలు ఇంకా బాగా స్పీడ్గా వెళ్తుంది కాబట్టి కొంత ప్రయాణం బడలిక తగ్గుతుంది కాబట్టి అలా ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి తర్వాత వాళ్ళు అంటే రావల్పిండి నుంచి జమ్మూకి 196 మైళ్ళు, అది కూడా 6 రోజులు పడుతుంది టాంగాలో ప్రయాణం చేస్తే. అంటే 35 భాగం ట్రైన్లో వచ్చినప్పటికీ మిగతా భాగం ప్రయాణం టాంగాలో చేయాలి కాబట్టి అది 6 రోజుల ప్రయాణం, 6 రోజుల సమయం పడుతుంది. అప్పటికి ప్రయాణం స్టార్ట్ చేసి మూడో రోజు డోమెల్ అనే ప్రాంతానికి చేరుకున్నప్పుడు వారు టాంగాలో ప్రయాణిస్తున్న హర్నాథుడికి మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్పృహ తగ్గింది. ఆయన కింద 2 జవాన్లు కూడా అదే టాంగాలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన స్పృహ తప్పేటప్పటికి ఎందుకంటే శ్వాస వాళ్ళకి అందకపోయేటప్పటికి వాళ్ళు దాదాపు ఆయన మరణించాడు అని అనుకుని వాళ్ళు ఒకళ్ళు కరుణాథుడి దగ్గర నుండి ఒకళ్ళు టెలిగ్రామ్ ఇవ్వడానికి వెళ్ళారు. అంటే గోరాగాలి అనే ప్రదేశానికి సాయంత్రం పూట చేరుకున్నారు. అంటే యాక్చువల్గా వాళ్ళకి ఆ గోరాగాలి అనే ప్రదేశంలో నైట్ హాల్ట్ చేయాల్సిన విడిది ఇల్లు ఉన్నది. అందువల్ల అక్కడికి చేరుకుని ఆ సత్రంలో వాళ్ళని ఆయన టాంగా నుంచి దించి వేరే మంచం మీద పడుకోబెట్టి ఒకళ్ళు ఆయన దగ్గర ఉండి ఇంకొకళ్ళు టెలిగ్రామ్ ఇవ్వడానికి శ్రీనగర్కి టెలిగ్రామ్ ఇవ్వడానికి వెళ్ళారు. దాని తర్వాత అలా అర్ధరాత్రి వరకు అయిపోయింది. ఆయనకి ఏ ఆదేశాలు రాలేదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి జవాన్లకి. ఎందుకంటే ఏం చేయాలి తర్వాత వారి శరీరాన్ని అన్నటువంటి వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఆదేశాలు కూడా. అటువంటి సమయం
సమయంలో అర్ధరాత్రి పూట తూర్పు వైపున ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపు మెరిసినప్పుడు అంటే ఒక లేజర్ బీమ్ లాగా ఒక పైనుంచి ఆకాశం నుంచి ఒక నిచ్చెనలాగా హరినాథుడి పాదాల వరకు అది ఏర్పడి ఆ నిచ్చెన నుంచి ఒక మహాపురుషుడు ఆయన వద్దకి దిగి వచ్చారు. దిగి వచ్చి హరినాథ నీవు మరణించావు అని ఆయనతో అన్నారు. అప్పుడు హరినాథుడు ఆయనతో నాకు తెలుస్తూనే ఉన్నది మరణించిన విషయం, కానీ ఈ మరణం అన్నది నా తల్లిగారైనటువంటి భగవతి సుందరీదేవి గారి వద్ద జరిగినట్లయితే నాకు కొంచెం ఉపశమనంగా ఉండేది, వారికి కూడా మనశ్శాంతిగా ఉండేది. కానీ దీనికోసం నేను మళ్ళీ మరిజన్మ ఎత్తాలని అనుకోవడం లేదు అని అన్నారు. అంటే ఇది ఒక తీరని కోరికలాగా ఉండిపోయి దానికి మళ్ళీ మరిజన్మ ఎత్తాలని అనుకోవడం లేదు అన్నారు. సరే హరినాథ నీవు నీ శరీరం నుంచి బయటికి రా అన్నారు. సరే ఆయన ఆత్మ శరీరం నుంచి బయటికి వచ్చేసిన తర్వాత ఆయనకి అక్కడ ఉన్నటువంటి పర్వతాలు కానివ్వండి, వృక్షాలు కానివ్వండి అన్నీ చాలా పారదర్శకంగా కనపడి చెట్లు వేళ్లలోంచి నీళ్లు పీల్చుకోవటం, కొండల వెనుక ఉన్నటువంటి పచ్చగా బయళ్ళు మైదానాలు అవన్నీ కూడా కొండలు అడ్డంగా ఉన్నప్పటికీ అవి కూడా పారదర్శకంగా అంటే అద్దంలాగా అయిపోయి అందులోంచి ఆయన అవన్నీ కూడా చూడగలిగాడు. ఆ తర్వాత ఆయన శరీరాన్ని ఈ మహాపురుషుడు ఆపాద మస్తకం అంటే మొత్తం తల నుంచి పాదాల వరకు స్పృశించి దానిని 64 భాగాలుగా ఖండించి దానిని ఒక్కొక్క భాగాన్ని తీసుకొని దాన్ని దొలిపి అందులోని మలినాలని శుద్ధి చేసి తర్వాత వాటన్నిటినీ సక్రమంగా మళ్ళీ అదే స్థితిలో ఏర్పాటు చేసి అమర్చి అప్పుడు చేసినప్పుడు ఆయనకి 3 భాగాలు అకస్మాత్తుగా కనిపించలేదు. అప్పుడు ఆయన 3 భాగాల కోసం వెతుకుతూ ఉంటే అవసరం లేదు, ఈ 3 భాగాలు లేకపోయినా మా తల్లిగారు నన్ను గుర్తుపట్టగలరు, వాటిని ఎలాగైనా సరే పూర్తి చేసి మీరు పూర్తి చేయండి అని చెప్పి హరినాథుడు ఆ మహాపురుషుడితో అనడం జరిగింది. అప్పుడు ఆయన ఆ ఖాళీ ఉన్నటువంటి 3 భాగాల స్థానంలో అక్కడ ఉన్నటువంటి కొండ పట్టితో పూర్తి చేసి అప్పుడు ఆయన మళ్ళీ హరినాథుడిని ఆ శరీరంలోకి ప్రవేశించమని కోరారు. అప్పుడు హరినాథుడు ఆ శరీరంలోకి ప్రవేశించారు. ఆయన శరీరంలోకి ప్రవేశించిన వెంటనే అప్పుడు ఆయనకి యూరినేట్ అవుతుంది. అందువల్ల అక్కడ ఉన్నటువంటి ఆయన దేవానికి ఆ స్పర్శ వల్ల హరినాథుడు పునఃప్రాణంతో మళ్ళీ బ్రతకడం జరిగింది. ఆత్మ శరీరంలో ప్రవేశించి ఆ మూత్రం విసర్జించబడింది. ఆ స్పర్శకి అప్పుడు అక్కడ కాపలా ఉన్నటువంటి వ్యక్తి ఆ హరినాథుడు మళ్ళీ సజీవుడయ్యాడు అని అరుస్తూ అక్కడ పక్కన ఉన్నటువంటి వాళ్ళ సిబ్బందికి మిగతా వాళ్ళకి తెలియజేశారు. అప్పుడు వాళ్ళు ఆయన శరీర ఛాయలో వచ్చినటువంటి మార్పుని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకనంటే అప్పటి వరకు ఆయన శరీర ఛాయ గోధుమ వర్ణంతో ఉండేటువంటిది ఆ తర్వాత నుంచి బంగారు వర్ణంలోకి మారిపోయింది. దానికి కారణం ఏమిటి అంటే కుసుమతల్లి యొక్క శక్తులు కూడా ఆయనలో చేరి ఆయన మరింత శక్తివంతమయ్యారు అనేటువంటిది అర్థంగా ఈ రచయిత అందరూ తెలియజేశారు. ఇదే విషయం ఆ సోనాముఖిలో ఉన్నటువంటి భగవతి సుందరి దేవికి కళలో కనపడి ఈ దృశ్యం అంతా కూడా కనపడటం జరిగింది. కుసుమ తల్లికి ఎలాగో తెలుసు, ఎందుకంటే వారికి తెలియదంటూ ఏమీ లేదు. కానీ ఆవిడ ఉత్తరాల ద్వారా నాకు తెలిసింది అని మాత్రమే వెల్లడించడం జరిగింది. ఈ విషయాన్ని గురించి అనేక మంది బాబా గారిని అనేక సందర్భాల్లో అడిగినప్పుడు ఆయన కృష్ణుడికే ఎరుక, నాకేం తెలియదు అన్నట్టుగా ఊరికే దాట వేసేవాళ్ళు, సరిగ్గా చెప్పేవాళ్ళు కాదు. కానీ ఈ రచయిత తెలియజేసింది ఏమిటంటే తర్వాత తన కార్యాలని అంటే ఇతరుల యొక్క వ్యాధులని ఆయన మీద ఆపాదించుకొని వాళ్ళని
ఆరోగ్యవంతులుగా మార్చడానికి కానీ ఇతర వేరే లీలలు దివ్య శక్తులని ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాడుకోవటానికి కానీ ఆయన శక్తి పొందుకోవటానికి ఈ విధంగా చేయడం అనేది మళ్ళీ జరిగింది అని రచయిత అందులో తెలియజేశారు. తర్వాత ఈయన ఈ మళ్ళీ జన్మ తీసుకున్నందుకు తన ప్రియపుత్రుడికి మళ్ళీ బ్రాహ్మణ పండితులతో ఉపనయనాన్ని భగవతీ సుందరి దేవి జరిపించారు. కాబట్టి అంతా ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అడిగితే అంతా కృష్ణుడికే ఎరుక అని చాలా చమత్కారంగా చెప్తూ ఉండేవారు. ఇప్పుడు కృష్ణుడు హరనాథుడు అభిన్నులని రాధాకృష్ణులే కుసుమ హరనాథులని స్పష్టంగా అందరికీ తెలుసు. ఇదే సందర్భంలో అక్కడ ఈ సంఘటన జరిగిన తర్వాత ఆయన సోనాముకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ స్నేహితులు బంధువులు అందరూ చూసి ఈ బంగారు ఛాయకి కారణం అడిగేవారు. ఇంత ఎందుకంటే సడన్గా చాలా చేంజ్ వచ్చింది కదా అని. దానికి కూడా ఆయన అంతా కృష్ణుడి కృప, కృష్ణుడికే తెలుసు అనేటువంటి సమాధానం ఇచ్చారు. ఈ రాజాగారి ఆస్థానంలో ఉన్నటువంటి బహదూర్ గారు జానకి ప్రసాద్ గారు, అంటే ఆయన మంత్రి రాయ్ బహదూర్ జానకి ప్రసాద్ గారు దేవాన్ గారు, ఆయన కూడా హనుమంతుడు అంటే చాలా గౌరవం. మహారాజా వారికి కూడా హనుమంతుడు అంటే చాలా గౌరవం. అందుకని ఆయన దేవాదాయ శాఖకి సూపరింటెండెంట్గా వేయటం అనేది జరిగింది. మీకు అందరికీ తెలుసు, దేవాదాయ శాఖ అంటే యాత్రికులు వచ్చినప్పుడు వాళ్ళందరికీ వసతి సౌకర్యాలు, ఇంకా భోజన సౌకర్యాలు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడమే ఎక్కువగా దేవాదాయ శాఖ వాళ్ళకి సంబంధించినటువంటిది. అంటే యాత్రికులకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చేయాలి అనేటువంటిది వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఈ రాజావారి క్యాంపులో ఉన్నప్పుడు అర్జెంటుగా రాజుగారికి అందజేయాల్సిన లెటర్ ఒకటి దివాన్ గారికి అందుతుంది. అప్పుడు మర్నాడు ఉదయం రాజుగారు ఆస్థానానికి వచ్చినప్పుడు ఆయనకు అందజేయాలి తప్పనిసరిగా, ఇది చాలా అర్జెంటు లెటరు అని చెప్పి ఆ లెటర్ని దాచి ఉంచమని హరనాథుడికి దివాన్ గారు ఇవ్వటం జరిగింది. హరనాథుడు కూడా మర్నాడు ఉదయం 7 గంటలకి తొందరగానే వచ్చి ఆ డ్రాయర్లోకి లెటర్ ఇస్తాను, మీరు అప్పుడు ఆయనకు అందజేయండి అని చెప్పి చెప్తారు. సరే అని చెప్పి మర్నాడు ఉదయం 7 గంటలకి దివాన్ గారికి ఆతృతగా ఆయన లెటర్ రాజుగారికి అందజేయాలి, ఆ లెటర్ హరనాథుని డ్రాయర్లోకి తీసుకోవాలి అని చెప్పి ఆయన ఆఫీస్కి వచ్చేస్తారు. వచ్చినప్పటికీ హరనాథుడు ఆ రోజు ఆఫీస్కి రాలేదు. హరనాథుడి కోసం ఆయన వేరే జవాన్ని ఆయన ఇంటికి పంపిస్తారు. హరనాథుడిని వెంటనే రమ్మనండి. అప్పుడు ఆయన వెంటనే వెళ్ళి వెనక్కి వచ్చి హరనాథుడి ఇంట్లో ఉన్నటువంటి బాలక సేవకుడు ఒకతను హరనాథుడు పూజలో ఉన్నారు, ఇంకొక 3 గంటల సమయం వరకు ఆయనతో ఆయన బయటకు రారు, ఆయన మాట్లాడరు, కలవటం కుదరదు అని చెప్తారు. అప్పుడు ఈయన ఆగలేక దివాన్ గారే ఆయన ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళి బయట నుంచి పిలుస్తారు హరనాథుని. పిలిస్తే ఎవరో పడతారు. అప్పుడు ఈయన ఇంట్లోపలికి వెళ్ళి పూజా గది వరకు వెళ్ళి పిలుస్తారు. పిలిచినా కూడా పలకపోయేప్పటికి అక్కడ ఉన్నటువంటి తలుపుని కొంచెం లోపలికి నెట్టి చూస్తారు. లోపలికి చూస్తే హరనాథుడు చేతులు కట్టుకుని వక్షస్థలం మీద చేతులు కట్టుకుని ధ్యాన నిమగ్నంలో ధ్యాన ముద్రలో ఉంటారు. అప్పుడు ఆయనకి ఎదురుకుండా 4 భుజాలతో ఒక 3 కళ్ళతో అమితమైన వెలుగుతో ఒక దేవతామూర్తి కూర్చుని ఆయన వైపు చిద్విలాసంగా చూస్తూ ఉంటారు. అది చూసి ఈయన నిశ్చేష్టుడైపోయి ఇక వెంటనే బయటికి వచ్చి ఒక గంట సేపు నిశ్చేష్టుడై అలాగే కదలకుండా నిలబడిపోతాడు. ఈయన ఆ అలికిడికి అక్కడ జరిగినటువంటి కొంచెం అలికిడికి హరనాథుడికి మెలకు వచ్చి బయటికి వచ్చి దివాన్ గారు బయట నిశ్చేష్టుడై ఆశ్చర్యంగా నిలబడిపోయి ఉండటం చూసి అప్పుడు ఆయన గుర్తొస్తుంది, ఆ లెటర్ ఇవ్వాల్సిన అవసరం, 7 గంటలకే ముందుగా వస్తాను అని చెప్పి ఆయన అనడం అవన్నీ గుర్తుకు వచ్చి వెంటనే క్షమాపణ చెప్పాలని అనుకుంటే అప్పుడు దివాన్ గారే ఎదురు
ఆయనకి క్షమాపణ చెప్పి మీకు పూజా భంగం కలిగించాను అంటే డిస్టర్బెన్స్ చేశాను అన్నట్లుగా ఆయనకి క్షమాపణ చెప్పడానికి ఉద్యుక్తులైతే అవసరం లేదని చెప్పి ఆయన వెంటనే ఆయన డ్రైవర్కి ఇచ్చి ఆయన కూడా వెళ్ళి ఆ లెటర్ ఇవ్వటం ఆ విధంగా అది ముగుస్తుంది. అప్పటి నుంచి కూడా ఆ దివాన్ గారికి కర్ణాటక అంటే అమితమైనటువంటి గౌరవం, భక్తి భావన, చాలా గౌరవంగా చూస్తూ ఉండేవారు. ఈ లేఖతో ఆయన ఆయన యొక్క స్థాయి దివాన్ గారికి తద్వారా రాజావారికి అందరికీ తెలిసి చాలా సంతోషించారు. జై బలో శ్రీ కుసుమహరనాథకి జై, కుసుమహరనాథుల ప్రభువులకు జై.